పరిశుద్ధుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకొని ఒక ప్రాముఖ్యమైనటువంటి దేవుని సహవాసం గురించి వివరించాలని కోరుకుంటున్నానండి. ఈ బంగారు పరుగు ధ్యానంలో ఒక చక్కటి కవిత ఒక భక్తుడు పంపగా రవికిరణ్ గారు, ఇది కూడా చాలా ప్రభు గురించిన స్తుతి, మరి ఆయన ప్రశంస ఉండగా అది కూడా మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. దేవా, నీకే సాష్టాంగ వందనాలు. అతి ఉత్కృష్ట పరిశుద్ధ దేవునికి నీవు నీచ నికృష్ట పాప మానవుడు నేనైతే నాలోని దుష్టత్వాన్ని ఖండించి నా పాప భ్రష్టత్వాన్ని తొలగించటానికి శిలువ కష్టమును భరించి ఎంతో ఇష్టముగా నన్ను లేవనెత్తావు. మిక్కిలి శ్రేష్టమైన వానిగా మార్చాలని నాపై నీ విశిష్ట కృప కృమ్మరించావు. నీకే సాష్టాంగ వందనాలు దేవా అదే దాంతో పాటుగా మరి చక్కటి ఆరాధన, పరిశుద్ధ దిన స్తుతి ఆరాధన చేయాలి. హృదయ పలాపన ఆలాపన పాడాలి, మనసారా సంకీర్తన పఠించాలి, దావీదు కీర్తన మాయమవ్వాలి మనోవేదన, ఎదిరించాలి సాతాను శోధన, చేయాలి అపవాది రోదన, వదలాలి మనకు వాడి పీడన, పొందుకోవాలి దేవుని దీవెన. ఇదే కదా మన భావన. క్రీస్తే కావాలి మనకు ఆలన, ఏసే చేయాలి మనల్ని పాలన, మనల్ని దేవుడే పాలన చేయాలి. నిజమే కదా. 100 మంది బైబిల్ చదువుతారేమో కానీ మిగిలిన 99 మంది, 100 మందిలో ఒక్కరే బైబిల్ చదువుతారు కానీ మిగిలిన 99 మంది క్రైస్తవులు ఎలా బతుకుతున్నారో గమనించేవారిగా ఉంటారు. కాబట్టి మన ప్రవర్తన దేవుని పోలిందా ఉండాలి కానీ ప్రభు కోరుకుంటున్నాడు. మరి దేవుని ప్రేమను మనలో పెరిగే కొద్దీ ఆయనలో ఉండే మంచి లక్షణాలన్నీ, వినయము, సహనము, త్యాగము, అవన్నీ కూడా కనిపించాలి. When God wanted to make a king out of David, he didn't give him a crown, he gave him Goliath. Your challenges prepare you for your purpose. మరి దేవుడు దావీదుని రాజుగా చేయక ముందు తనకి గొలియాతు సవాల్ని ముందుకు ఇచ్చాడు. అది జయించిన తర్వాతే రాజు అయ్యాడు కదా. మనకు కూడా కొన్ని సవాళ్ళు ఇచ్చి దానిలో విజయం పొందాకే దేవుడు మన ఉన్నత స్థానంలో పెడతాడు. మరి ఈ రకంగా మనం దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఐశ్వర్యము కాదు కానీ ఆత్మ సౌందర్యము, దేవుని చిత్తంలో జీవించే సుమాత్రిక మాత్రమే ప్రభు కోరుకుంటాడు. మరి మన జీవితాలు తన కష్టాల్లో ఉన్నప్పుడు నవ్వగలిగిన వాళ్ళు మనకు ఆదర్శంగా ఉండాలి. ఆపదలో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే వాళ్ళు స్ఫూర్తినివ్వాలి. సమస్య వెనుక పరిష్కారము, దుఃఖం వెనుక సుఖము, అతి కష్టం వెనుక అవకాశము ఎప్పుడు ఉంటాయని గుర్తుంచుకోవాలి. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది, మన భయపడటానికి కాదు. జీవితం అనే కథలో మనల్ని మరింత బలపరచడానికి. కాలం మనకిచ్చే విలువ మన విలువని పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకు ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుస్తుంది. ప్రభు కొరకు ఆత్మల భారం కలిగిన విశ్వాసిని దేవుడు దీవిస్తాడు. ఒకరి కష్టం మీద బ్రతకకుండా తమ రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న వారు జీవితంలో ఎవరి ముందు తల వంచకుండానే బతుకుతారు. సోమరి చీమల వద్దకు వెళ్ళమన్నాడు. సోమరితనం వదిలి సమయం సద్వినియోగం చేసుకోవడం ప్రతి విశ్వాసం నేర్చుకోవాలి. విజయం సంతోషానికి కారణం కాదు కానీ సంతోషమే విజయానికి కారణము. మనకున్న సమస్యలకు రెండే కారణాలు: మర్చిపోవస్తే గుర్తుంచుకోవడం, గుర్తుంచుకోవస్తే మర్చిపోవడం. రెండు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ లోకంలో మన కన్నీళ్ళని ఎవరు గమనించకపోవచ్చు, మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు, మన కష్టాలను ఎవరు తీర్చకపోవచ్చు, కానీ అందరూ తప్పులు వెతికే వారిగా ఉంటారు. కానీ క్రీస్తు మాత్రము మనల్ని ఉన్నట్టుగా మనల్ని ప్రేమించి సదాకాలం తోడుగా ఉంటారు, వాగ్దానం ఇచ్చారు. కన్నీరు కూడా తుడిచేవాడిగా ఉంటారు. మరి రైలు ప్రయాణం చేయాలంటే రిజర్వేషన్ చేయించుకోవాలి కదా, టికెట్ ముందుగానే తీసుకోవాలి. అసలు టికెట్ లేకుండా ప్రయాణం చేయలేము, నేరం కదా. అలాగే జీవిత ప్రయాణంలో పరలోకం చేరాలంటే కూడా రక్షణ అనే సిద్ధపాటు కలిగి ఉంటేనే కదా. మరి చాలా అత్యవసరంగా గుర్తుంచుకోవాలి. మీరు దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు ఆయన మాత్రమే అడగాలి. ఎందుకంటే ఆయన మనవాడైనప్పుడు అంతా మనకు క్షేమాన్ని ఇస్తాడు కదా. ఈ రకంగా ప్రభుని మనం ధ్యానించుకుంటూ మరి ఆయన చిత్తంలో జీవించడానికి ఇష్టపడదాం. దేవుని సన్నిధి కోరుకుందాం. మరి దేవునితో సహవాసం చేద్దాం. మరి
ప్రతి విశ్వాసి కూడా దేవునితో సహవాసం చేయాలని హెచ్చరిస్తుంది. అయితే ఎవరితో మరి సహవాసం చేయాలి అని ఆలోచిస్తే జ్ఞానులతో సహవాసం చేయాలని, సోమరి చెవుల వద్దకు వెళ్ళమని చెప్పడమే కాకుండా మరి సామెతలు 13:20లో జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానం కలవాడు, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోతాడు. 15:31లో జీవార్థమైన ఉపదేశం అంగీకరించి వానికి జ్ఞానుల సహవాసం లభిస్తుంది. ఎవరికి లభిస్తుంది అంటే జీవార్థమైన ఉపదేశం అంగీకరించే వారికి మాత్రమే. చాలా మంది జ్ఞానము సహవాసము కోరుకుంటూ లేదు. బైబిల్ ధ్యానిస్తూ ప్రార్థించాలి. అప్పుడు జ్ఞానుల సహవాసం కోరుకుంటాం. రెండవదిగా తండ్రితో కుమారునితో సహవాసము. ఇద్దరితో కూడా సహవాసం నాకు కావాలి. 1 యోహాను 1:3లో ఉంది. 1 యోహాను 1:7లో కూడా మన వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం గలవారుగా ఉంటాం కాబట్టి వెలుగులో నడుస్తాం. చీకట్లో సహవాసం చేస్తూ దేవుల్లో ఉన్నామని అబద్ధం ఆడకూడదు. ప్రకటనలో మిడతలు అగాధం నుండి వచ్చి అది వేధిస్తాయని దాంట్లో రాసింది. యోహాను 3లో కూడా మరి అవి పాడు చేస్తాయి పొలాన్ని, మనం ముద్ర లేని వారిగా బాధిస్తాయని ప్రకటనలో ఉంది. ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే, క్రీస్తు రక్షించుకోవాలంటే ఆయన్ని రక్షించుకున్న అనుభవంలోకి రావాలి. మరి ఈ రకంగా మందిరానికి సహోదరుల కోసం సమాజంలో కలిసి ప్రార్థించే మందిర అనుభవం కూడా విశ్వాసకు అవసరం. రెండో రాకడలో సంఘం రాని అన్నది. తర్వాత ఇద్దరు కళ్ళు అంటి పెట్టుకుందాం అన్నది సయామిస్ ట్విన్స్ అంటారు. వారికి ఒకే బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి ఒకళ్ళు చనిపోతే ఇంకొక తలకాయ కూడా చనిపోద్ది. అదేవిధంగా మన జీవితాలు మరి అందరం కూడా క్రీస్తు రక్త బంధువులమై ఉన్నాం. మరి క్రీస్తులో ఎదగా వస్తున్న వారు ఉన్నాం. మన దేవునిలో సహవాసం చేయడం మనకు చాలా అవసరం. ముఖ్యంగా 3 అనుభవాలు ఉన్నాయి. ముందు దేవునితో సహవాసము, కుటుంబంతో సహవాసము, సంఘంతో సహవాసము. ఈ 3 అనుభవాలు చాలా అవసరం. మొదటి దేవునితో సహవాసం ముఖ్యం. అది వ్యక్తికి ప్రాముఖ్యమైనది. మరి నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మీయ జీవితం విఫలం కాకూడదు. జయ జీవితం కావాలంటే, అన్ని సమస్యలు జయించాలంటే బైబిల్ భక్తుల్ని మరి విశ్వాస వీరులను అనుకరించడం చాలా అవసరం. చాలామంది విద్యావంతులు కారు, కానీ దేవుడు బలమైన అద్భుతాలు వారితో చేయించారు. దేవునితో అతి సన్నిహిత సహవాసం కలిగి ఉన్నారు. మరి 12 మంది శిష్యులు కూడా చాలా వరకు పామర్లే కదా. మన సహవాసం గ్రీకు దాంట్లో మరి చక్కటి మాట ఉంది. దేవునితో సహవాసంలో జీవించి భాగస్థగా ఉండాలి. అనుబంధము, సన్నిహిత సహవాసము అని కొయినియా అనే పేరట ఆ సహవాసానికి గ్రీకులో. మరి తల్లిదండ్రులకు బిడ్డలు హత్తుకుని ఉంటారు కదా. ముఖ్యంగా తల్లికి హత్తుకుని తల్లి బిడ్డల్ని ప్రేమిస్తుంది. తల్లి మరి బిడ్డల్ని ఆస్తి కావాలా, అమ్మ కావాలా అంటే అమ్మాయి కావాలంటారు కదా. తల్లిదండ్రులతో సహవాసం ఉంటుంది కదా. దేవునితో కూడా మనకు వాళ్ళ ఆత్మలకు కాపరి అయిన దేవునితో అతి సన్నిహిత సహవాసం మనకు కావాలి. మరి కొన్నిసార్లు కొందరికి నిద్ర ఉండదు. ఇల్లు, డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఆ మమతతోనే ఉంటారు. అలా కాకుండా నిజంగా ఆదికాండం 1:26, ఆదికాండం 2:7, ఆదికాండం 3:1-10 వరకు మరి క్రీస్తు దేవుని యొక్క మానవ సృజించినటువంటి ఆదమ హవ్వలతో దేవుని యొక్క సహవాసం ఎంత సన్నిహితంగా ఉందో మనం గమనిస్తాం. మరి ఆయన సృజించినటువంటి బిడ్డలను అంతగా చల్లపట వచ్చి పలకరిస్తూ ఉండేవాడు. మనుషులతో సహవాసం చేయడానికి దేవునికి ఇష్టం. ఆత్మల కాపుర తండ్రి అయిన దానికి లోపల మనం జీవించాలి. హెబ్రీ 12:9 ఆత్మకు తండ్రి క్రీస్తే. ఆది సంఘస్థులు ఈ సహవాసంలో ఎక్కువగా ఉన్నారు. ఎవరితో సహవాసం ఉందో అడిగితే దేవునితో సహవాసము, ఆయన రక్తము ప్రతి పాపం నుండి విడిపిస్తుంది. అన్యోన్య సహవాసం కలగవారిగా వెలుగులో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. మరి క్రిస్మస్ అంటే ఏంటంటే ఒక మూర్ఖుడు చెప్పింది, ఇంటి పైన స్టారు, ఇంటి కింద బారు అన్నారట. వాళ్ళకి అదే లోకం తెలిసింది. కానీ క్రీస్తుని ఎరిగి ఉండాలి. క్రీస్తుతో రక్షణానుభవంలో సహవాసం కలిగి ఆయన చేయి పట్టుకుని ఇచ్చేంత వరకు నడవాలనేటువంటి విశ్వాస యాత్ర గురించి తెలిసి కూడా నిర్లక్ష్యం చేయకూడదు. యూదా దేవునితోటే ఉన్నాడు కానీ ఆయన యొక్క అనుభవాల్ని లోతుగా తీసుకోలేకపోయాడు. మన సహవాసము ఫేస్బుక్లతో ఉంటుంది కానీ ఫెయిత్ బుక్ అయిన బైబిల్తో ఉండలేదు. అది మనం గుర్తుంచుకోవాలి. మరి దేవునితో 1 గంట కూడా గడపలేదు వారంగా ఉంటున్నామా? మరి సొదొమ గొమొర్రాల వంటి రోజుల్లో ఉంటున్నాం మనం. దేవునితో సహవాసం ఉండాలి.
తండ్రితో, కుమారునితో, ఫ్యామిలీతో అని చెప్పుకున్నాం కదా! ప్రార్థన పడిన గొప్ప భక్తులు హైడ్లాంటి వాళ్ళు ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడలేదు. మంచి సుమాత్రక చూపించిన భక్తులుగా మనం ఎంతోమంది జీవిత చరిత్ర గమనిస్తున్నాం. మరి ఆహ్, హానోకు మరి దేవునితో నడిచాడు. ద పౌలు ఉత్తరాలు కూడా విశ్వాసులకు ఇచ్చి బలపరిచాడు. ఒక ప్రోత్సాహం దాగి ఉంటుంది. మనం ప్రతి విజయం వెనక ఒక సహకారి తప్పకుండా ఉంటుంది కదా! ఒంటరిగా జీవించే ఒంటరిగా ఉండకూడదు. సహవాసం మనకెప్పటికీ అవసరమే. మనకి బంధువులు, కుటుంబం, స్నేహితులు ఎప్పుడు కూడా సహవాసంగానే ఉంటారు. ఒక టీమ్‌గా ఉంటారు. మరి ఒక రేస్ కార్‌లో ఒక్కడే కనిపిస్తాడు కానీ, వాడి చెవుల్లో సందేశాలు వింటూ ఎలా నడవాలో, ఏం చేయాలని ఒకళ్ళు చెప్తూనే ఉంటారు. అదే రకంగా మనకి ఎవరో ఒకళ్ళు మెంటోర్ ఉండాలి. మోడల్ ఒకడుండాలి. మెంటోర్ నడిపించేవాడు ఉండాలి. కౌన్సిల్ చేసేవాడు ఉండాలి. జ్ఞానమైన వ్యక్తి కౌన్సిలర్ మనకెప్పుడూ అవసరం. మనల్ని సరిచేస్తారు. మరి మనకి పార్ట్నర్ ఒకళ్ళుండాలి. ఒక తోడుగా ఉండే వ్యక్తి అందుకే మన కుటుంబము, భార్య, కుటుంబం మనకు ప్రభు ఇచ్చారు. మంచి స్నేహితులు కూడా ఎంచుకోవాలి. వారిని తప్పులు చేస్తే సరిచేస్తారు. నిరుత్సాహంగా ఉన్నప్పుడు మనల్ని ప్రోత్సహిస్తారు. దేవునితో సహవాసం కలిగి ఉండటం మనకెక్కువ అవసరం. మన మానవులను ఎందుకు సూచించాడు? అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని. గతంలో రెండో రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు సంఘముగా దేవుడు ప్రేమించాడు. ఆ ఎత్తబడే సంఘంగా మనలో భాగంగా ఉండాలి. సహవాసం ద్వారా అన్యోన్య సహవాసంలోకి రావాలి. 2 పదాలున్నాయి. ఏంటి మామూలు సహవాసము, అన్యోన్య సహవాసము. ఈ 2 అవసరమే. మానవ జన్మ దేవుని చిత్తం ఏంటి? ఎలా జరిగించాలి? ఎలా అమలుపరచుకోవాలి? దేవుడు తన బిడ్డలుగా సృజించుకున్నాడు. ఎందుకు? ఆయనతో ఆరాధించటానికి, తీర్పు తీర్చడానికి, ఫలించుటకు. దేవుడు తనతో సహవాసంగా ఉండటానికి ఆయనకిష్టం. ఆయనతో కలిసి జీవించడం ఇష్టం. ఆయన మానవులతో సహవాసం చేయడం ఇష్టం. మానవులకి తో సహవాసం చేసే ఆ ప్రేమ ఉంటుందని మన కుటుంబంలో కూడా అటువంటి ప్రేమ దేవుడు మనలోకి పెట్టాడు. ఆయన పోలికగా తన స్వహస్తాలతో ఆదాము హవ్వ సృజించి మరి ఆత్మను ఊదాడు కదా! మట్టి బొమ్మలు మనిషిగా చేశాడు. ఈ రకంగా మరి స్వహస్తాలతో చేసేటప్పుడు ఆ ప్రేమ ఉంటది. మరి దేవుని ఆస్కారంలో ఆత్మను ఊదాడు. మాట చెప్తే సృజించగలడు గానీ ఆయన చేతితో చేశాడు అంత ఇష్టంగా. దేవుడితో మనతో కలిసిమెలిసి ఉండాలని ఆశించాడు. ఆదాము 2:7లో 3:8లో ఆదాము సృజించి ఏదెన్ వనంలో చల్లపూట చక్కగా సహవాసం చేసేవాడు. కెరూబుల, సెరూబుల దూతలతో ఉంటూ కూడా దేవుని మనుషులతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఆజ్ఞ అతిక్రమించటం వల్ల వాళ్ళు దూరం అయ్యారు కదా! మరణం వచ్చింది. పాపం తగ్గ జీతం మరణమే కదా! హానోకు తర్వాత ఆయనతో సహవాసం చేశాడు. 65 సంవత్సరాల తర్వాత 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాక ఆయనతో ఇష్టపడి పరలోకానికి ఎలాగ తీసుకెళ్ళిపోయాడు. అంత చక్కని సహవాసం అవ్వల తర్వాత దేవుడు సహవాసం చేసిన వ్యక్తి హానోకే. ఎంతో చక్కని అనుభవం హానోకున్నది. అబ్రహాము జీవితాంతం స్నేహితుడిగానే ఉన్నాడు. మరి యాకోబు 2:23లో ఆయన గురించి చక్కగా చెప్పాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. అది నీతిగా ఎంచబడింది. దేవుని స్నేహితుడిగా ఉన్నాడు. ఆదాము దేవునితో సహవాసం కోల్పోయాడు కానీ హానోకు నిలబెట్టుకున్నాడు. మరి అబ్రహాం వాగ్దానాలు పొంది క్రీస్తు జన్మకు మూలపురుషుడయ్యాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో సహవాసం చేయగలం. అన్యోన్య సహవాసము ఆయన అది తర్వాత మెట్టు. సహవాసం మొదటి మెట్టు, రెండో మెట్టు అన్యోన్య సహవాసము. మరి మరి కొన్ని సూత్రాలు పాటించాలి. ఎలా పాటించాలంటే అన్యోన్య సహవాసం పొందాలంటే ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. దేవునితో మాట్లాడుతూ ఉండాలి. సహవాసం ఏర్పడుతుంది. మరి దానియేలు రోజుకు 3 సార్లు, దావీదు 7 సార్లు ప్రార్థించే ఇష్టత కలిగి ఉండేవాడు కదా! రెండవదిగా దేవుని వాక్యం చదువుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ, నెమరు వేసుకుంటూ ధ్యానంలో ఉండటం చాలా అవసరం. దేవుడు మనతో మాట్లాడే అనుభవమే దేవుని వాక్యం. ప్రా ప్రార్థనా వాక్యము 2 కూడా బండి చక్రాలు వంటివే కదా! దేవునితో మరి సహవాసం చేయాలి. ఆరాధన చేయుట, సహవాసం చేయుట, స్తుతి, కృతజ్ఞత చెప్పుకోవాలి. తర్వాత మూడవదిగా ఆరాధన చేయడం, స్తుతి, కృతజ్ఞతతో సహవాసం చేయాలి. నాలుగవదిగా సాక్ష్యం చెప్పుట ద్వారా మరి మన జీవితాల్లో జరిగినటువంటి అనుభవాలన్నీ చెప్పుకోవడం ద్వారా మనం దేవునితో సహవాసం కలిగిన వారంగా ఉంటాం. ఐదవది సువార్తను ప్రకటించడం ద్వారా ఇతరులను రక్షించి సంఘంలో చేర్చడం ద్వారా కూడా మరి సహవాసం కలిగి ఉంటాం. దేవునితో ఎక్కువ సహవాసం చేయడం
మరి అన్యోన్య సహవాసము, ఆయన ప్రేమించి ఎక్కువ టైం గడపగలము. త్యాగం చేస్తూ శ్రమలు భరించినా కూడా అటువంటి సాహసం మనకు ఆయన సహవాసంలో లభిస్తది. అందుకనే వాళ్ళతో మరి లోకం తలక్రిందులు చేసేవాళ్ళయ్యారు, హతసాక్షులయ్యారు. అంత సన్నిహితులయ్యారు కాబట్టి అరమరిక లేకుండా దేవునితో చెప్పుకుంటాం మనం. ఆయన భవిష్యత్తు విషయాలు కూడా మనకు బోధిస్తాడు అంతరంగికంగా. మరి పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి ఏకమవుతాం. మరి యోహాను 15:15లో దేవుడు మనల్ని దాసులు పిలవను గాని స్నేహితులకు పిలుస్తా అన్నాడు. అతి సన్నిహిత సంబంధం మనకిచ్చాడు. ఆత్మీయంగా మనం భక్తి చేయగలుగుతున్నామా? దేవుని శ్రమలు నిలవగలుగుతున్నామా? ఆ దేవునితో సహవాసంతో చేస్తూ చారిత్రక సంఘంలో చేరి మరి దేవుని కొరకు నిలబడటానికి ఇష్టపడుతున్నామా? గమనించుకుందాం. యోబు 15:19లో అన్యులతో సహవాసం చేయకూడదు. జ్ఞానులతో మరి జ్ఞానులతో మాత్రమే సహవాసం చేయడం ఇష్టపడాలి. అన్యులంటే దేవుని ఎరుగువారు, దేవుని ప్రేమను గుర్తించిన వారు, వారితో ఎక్కువ సహవాసం చేయకూడదు. హెబ్రోను అంటే ఆ సహవాసం అనే అర్థం. ఆదికాండం 13:18లో ఎక్కువగా ఆద అబ్రహాము హెబ్రోను మాటలు, తర్వాత హెబ్రోన్ అనే మాట మరి 5 కాండాల్లోనూ కొన్ని పుస్తకాల్లో కలిసి 68 సార్లు ఉందట. సహవాసం అనే మాట అంత విలువైంది. అబ్రహాం హెబ్రోన్లో బలిపీఠం కట్టాడు. మన సహవాసం ఎవరితో ఉంది? దేవునితో సహవాసం కలిగి ఉంటే రమణీయంగా ఉంటుంది. దేవుడు అవినాభావ సంబంధం కలిగి ఉండాలని ఆశిస్తాడు. ఏదనంటే రమ్యమైన స్థలం. దేవుడు అవతో సహవాసం కోరాడు. ఆయన కృప తొలగిపోలేకోకుండా ఉండాలని కోరుకున్నాడు. దేవుడికి చాలా ప్రేమ ఉంది మన పట్ల. దేవునితో సహవాసం కోల్పోవుట, మనం దూరం చేసుకుంటకు దిగులు పడాలి. ఆయన సన్నిహితంగా జీవించడానికి, సహవాసం చేయడానికి ప్రతి విశ్వాసి ఇష్టపడాలి. తర్వాత మరి మరొక ఏదట, ఒకసారి సూపర్ మార్కెట్లో పనిచేసే వ్యక్తితోటి ఫోన్లో మాట్లాడుతూ అక్కడ అడిగి ఫోన్ చేసేవాడిని, అయ్యా ఒక చిన్న ఫోన్ చేసుకుంటానని చెప్పి సూపర్ మార్కెట్ ఆయనతో, అయ్యా నేను చాలా బాగా పనిచేస్తాను, సూపర్ మార్కెట్ బాగా సర్దుతాను, నేల తుడుస్తాను, మరి నేనెంతో చాలా బాగా చేస్తాను, మీరు నన్ను పనిలో పెట్టుకుంటారా అంటే, ఆ యజమాని అన్నారట, నాకు ఇప్పటికే ఒక ఆయన ఉన్నాడు, ఆ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు, నాకు నీవు అవసరం లేదు అని చెప్పాడంట. అప్పుడు ఆ ఫోన్ దగ్గర ఉండి ఆయన అన్నాడట, నువ్వేంటయ్యా ఆయన ఉన్నాడు అంటే నేను చేస్తాను అని అడుగుతావేంటి అదంటే, ఆ పని చేసేవాడు నేనేనయ్యా, నేను ఎలా పని చేస్తున్నానో ఆయన ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాడో కనుక్కుందామని చేశాను అన్నాడట. అలాగే మన ప్రవర్తన, సహవాసం దేవునితో ఎట్లుందో ఎప్పటికప్పుడు మనం గమనించుకోవాలి. దూరంగా ఉన్నామా, దగ్గరగా ఉన్నామా, ఆయన ఇష్టపడుతున్నాడా లేదా అనే అవగాహనతోటి మనం ప్రభుతో సహవాసం చేసే వరంగా ఉండాలి. ఆయనతో నడవాలి, లేకపోతే అబద్ధికులం అవుతాం. మరి హెబ్రీ 8:12లో వారి పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనన్నాడు. సహవాసం ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రయోజనాలంటే క్రైస్తవ సహవాసములు ఆనందం ఇస్తుంది, డిలైట్నెస్, అంతరంగంలో ఆనందం కలిగిస్తుంది. రోమా 15:32లో ఆ వాక్యం ఉన్నది. ఈ రకంగా ఆనందాన్ని కాపాడుకోవాలి. క్రైస్తవ సహవాసముల్ని రెండవదిగా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నిరుత్సాహంలో ఉన్నప్పుడు అది ప్రోత్సాహం కలిగిస్తుంది. ఎఫెసీ 4:1-4 వరకు ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సమాధానం కలిగించే బంధము చేత ప్రేమతో సహించుతూ వినయముతో సాత్వికంతో ఉండాలి. భావోద్రేకాలతో కాక ప్రేమతో ఉండాలి. మూడవదిగా ఈ సహవాసం వల్ల దేవునికి దగ్గరగా ఉంటాం, దూరంగా ఉండము. దైవ సహవాసం పాపం చేయనివ్వదు. పాపానికి దూరంగా ఉండటానికి ఈ సహవాసం ఉపయోగపడుతుంది. నాలుగవదిగా క్రైస్తవ సహవాసం మనకు మాదిరికరమైంది, మోడల్గా ఉంటుంది. అది ఇతరులకు ఓహో ఇలా సహవాసం చేస్తే ఇలా దీవించబడతారు కదా అని గుర్తుంచుకోగలుగుతాం. శిష్యులు మనకు మాదిరి ఇచ్చారు. ఆది సంఘం యొక్క మరి పౌలు కూడా మనకి మరి చక్కని ఉదాహరణ ఇచ్చి మంచి పత్రికలతో మనం బలపరిచాడు. సౌలు పౌలుగా మారాక మంచి పత్రికల ద్వారా అపోస్తలులు 20:36లో మాదిరిగా ఉన్న అనుభవాలు మనం గమనించుకుంటూ ఉంటాం. ఈ రకంగా మరి దేవునితో సహవాసము, ఫెలోషిప్, ఎవరితో సహవాసం చేయాలంటే బంధుత్వంగానే, స్నేహంగానే ఉండాలి. ఏ విధంగా ఇటువంటి వారితో మనం స్నేహం చేయకూడదు అని కూడా మనం చివరిగా నేర్చుకుందాం. ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదు అని గమనిస్తే సామెతలు 22:24లో కోపచిత్తంతో సహవాసం చేయకుము, క్రోధం గల వారితో సహవాసం చేస్తే ప్రాణంలోకి ఊరి తెచ్చుకుంటాం. కయ్యనుకు చాలా కోపం. మరి కయ్యనుకు దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టాడు. ఆదాము అవ్వలతో సహవాసం దేవుడు కోరాడు కానీ మరి ఆ రకంగా వాళ్ళు దూరం చేసుకున్నారు కదా. తర్వాత కయ్యను పుట్టాడు. తన కోపంతో తను కూడా భ్రష్టుడయ్యాడు.
తర్వాత లెమెకు, అతను ఇద్దరు భార్యలు చేసుకున్న మొదటి వ్యక్తి. లెమెకు కయ్యాను బంధువు. అది కూడా 4:23లో ఆ ఇద్దరు భార్యలు ఓ ఆదా ఓ సిలా నన్ను గాయపరిచినందుకు ఒక వ్యక్తిని చంపాను అని చెప్పుకుంటాడు. 24వ వచనంలో కయ్యాను చంపినట్టు 7 రెట్లు శిక్ష వస్తుందని హత్య చేయడానికి ఇష్టపడేది ఎవరు? దెబ్బ కొట్టిన వ్యక్తిని కూడా చంపానని చెప్పుకున్నాడు లెమెకు. అయితే కోపం గల వారితో సహవాసం చేయకూడదు. కీర్తన 37:8లో కోపమానము ఆగ్రహం విడిచిపెట్టాలి, కీడుకు కారణము. క్రీస్తు వంశావళిలో కయ్యాను ఆరంభం కాలేదు, షేతు నుంచి ఆరంభమైంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. రెండవదిగా సామెతలు 23:20లో ద్రాక్షారసం త్రాగు వారితో, మాంసం హెచ్చుగా తినవారితో సహవాసం చేయకూడదు. అక్కడ ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత కూడా స్తుతించటం మాని మాకు మాంసం కావాలి, అక్కడ అక్కడ ఐగుప్తులో ఉల్లిపాయలు కీరకాయలు ఇవన్నీ చెప్పుకుంటారు. 23-21లో త్రాగుబోతులు తిండిపోతులు కూడా దరిద్రులు అవుతారు, ద్రాక్షారసం వికృత పాలు చేస్తుంది. నోవా కూడా ద్రాక్షారసం తాగి మతురై పడున్నాడు. నోవాకు 3 కుమారులు, షేము, హాము, యాపెతు. రెండవడైన హాము తండ్రి దిగంబరిగా తాగేసి ఉంటే చూశాడని అతను శిక్షించబడతాడు, తాగుడు శిక్షకు గురవుతుంది. లోతు కుమార్తెలతో కూడా ద్రాక్షారసం తండ్రితో తాగించి వారితో సహవాసం చేయడం వల్ల మొయాబీలు, అమోరీలైన విరోధులతో జీవితాంతం ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తాగుబోతుల వల్ల చాలా నష్టాలు. తాగుబోతులు సహవాసం చేయకూడదు, అది వంశానికి ప్రమాదం తెస్తుంది. ఇశ్రాయేలు మాంసత్నాలను ఏడ్చారు, కోరారు. వాళ్ళు కూడా దేవుని కోపం తెప్పించిన వారిగా ఉన్నారు. మరి సంఖ్యాకాండం 11:4లో మాకెవరు మరి ఇశ్రాయేలీలు ఏడ్చుకున్నారు, నీటి కొరత వల్ల బండం చీల్చి నీరిచ్చాడు, పూరేళ్ళనిచ్చాడు. ఈ రకంగా సంతోషంగా దేవుడు ఏది అడిగితే అది ఇస్తూనే ఉన్నాడు. లోకస్తులు దైవజనులుగా ఉండలేరు. నులివెచ్చని స్థితిలో ఉండే ఈ దినాల్లో మనం విస్తృతంగా ఉండకుండా, దేవుడు వెళ్ళగొట్టే వాళ్ళగా ఉండకుండా, ప్రభు హత్తుకునే వారిగా విశ్వాసులుగా సహవాసం చేయడానికి ఇష్టపడాలి. సామెతలు 31:3లో స్త్రీ బలము, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వకు. ఉదాహరణగా సంసోను తన బలాన్ని మరి స్త్రీలతో సహవాసం చేసి తన దర్శనాన్ని కోల్పోయాడు. ఆ రకంగా 3 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. న్యాయపరులు 14లో ఫిలిస్తీన్ల కుమార్తె, 16లో గాజాలో వేశ్య, తర్వాత 16:4లో దెలీలాని అలా పతనమైపోయాడు. కానీ న్యాయాధిపతులు 14:7లో సంసోనుకు ఇష్టత కలిగింది. లోకస్తులతో స్నేహం ప్రమాదము, ఇష్టత కలిగి భ్రష్టులను చేస్తుంది. ఎవరితో సహవాసం చేయరాదంటే దుర్జనులతో సహవాసం చేయకూడదు. సామెతలు 24:1, 2 తిమోతి 3:13లో పౌలు చాలా హెచ్చరిక చేశాడు. దుర్జనులతో సహవాసం కోరుకోకూడదు. వంచకులు ఇతరులకు మోసం చేస్తూ పతనం దారితీస్తారు. యూదరాజు యెహోషాపాతుతో కలిసినప్పుడు, ఆహాబుతో వెయ్యమనినప్పుడు, దేవుడు నమ్ముకున్నప్పుడు, దేవుడు అక్కడ యుద్ధం కలిగించినప్పుడు, సిరియా శత్రువులు పైకి వచ్చినప్పుడు, అప్పుడు భయపడి మళ్ళా నేను ఎందుకు ఇలాంటి సహవాసం చేశానని యెహోషాపాతు ఒకానొక కాలంలో స్తుతి ద్వారా ఎంతో చక్కటి యుద్ధంలో దేవుడు తోడ్పాడున్నాడు కదా, అది గుర్తు తెచ్చుకొని క్షమించమని అడిగినప్పుడు వాళ్ళు బట్టలు మార్చుకుంటారు, వాళ్ళు గుర్తుపట్టకుండా. అయినప్పటికీ తనే అనుకుని ఆ సిరియా రాజు అనుకుని మరి ఆహాబుని చంపటం జరిగింది. యెహోషాపాతుని దేవుడు రక్షిస్తాడు. క్షమాపణ, పశ్చాత్తాపం అది ఎంత పాపనైనా రక్షిస్తుందని యెహోషాపాతు మరలోసారి జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మరి మనము సజ్జనులతో సహవాసం చేస్తూ మరి మంచిని కోరుకుంటూ ప్రభు చిత్తంలో మరి సహవాసం ఎలా ఉండాలి? మనం దేవునితో సహవాసము, కుమారునితో సహవాసము, మరి పరిశుద్ధాత్మ సహాయంతో వారి సహవాసిగా ఉంటూ దేవునికి అతి సన్నిహితంగా ఉంటూ ఆయన ఇచ్చే 5 మేళ్లను కూడా మనం గుర్తు తెచ్చుకుంటూ మనం దేవునితో అత్యంత సన్నిహిత సహవాసం కలిగి ఉండి మంచి విశ్వాసంగా సాగిపోవడానికి ప్రభు మనకి కృపను అనుగ్రహించుగాక. ఆమేన్.